హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పచ్చి బఠానీతో మంచి ఈవినింగ్ స్నాక్ అయితే చూపిస్తున్నాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇది సాస్తో వేడివేడిగా తింటే ఇంకా అదుర్స్ అనమాట. ఇది ఇంకా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో అయితే చూసేద్దాం. ముందుకైతే బఠానీ వాటర్లో క్లీన్ చేసుకుని అయితే ఒక హాఫ్ కప్ తీసుకోవాలి. అందులోనే 4 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని వాటర్ పోయకుండా బరకగా అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకోవాలి. మీరు తినే స్పైసీని బట్టి అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ పచ్చిమిర్చి కారం లాంటిది ఏమీ యూజ్ చేయట్లేదు కదా, చిల్లీ ఫ్లేక్సే కారం అనమాట. సో తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చి బఠానీ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రోజన్ బఠానీ అన్నా పర్లేదు. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది మరిగేటప్పుడు మనము సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట. ఎక్కడ సాల్ట్ అనేది వేయలేదు, సో ఇక్కడ చూసి అయితే వేసుకోవాలి. తర్వాత పావు గ్లాసు ఉప్మా రవ్వ అనేది వేసుకోవాలి, అదే బొంబాయి రవ్వ. సో వేసుకొని మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలన్నమాట. సో ఉండలు అనేది ఉండకూడదు, సో మంచిగా అయితే కలుపుకోవాలి. వేసుకున్న వాటర్ అన్నీ ఇంకిపోయి ఒక ముద్దలాగా వచ్చేదాకా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచుకుంటూ మనము ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. తర్వాత ముందే ఉడకబెట్టుకున్న ఒక పెద్ద ఆలు కానీ 2 మీడియం సైజు ఆలులు కానీ ఉడికించుకొని మనం ఇందులో కలుపుకొని అయితే మంచిగా ఒక ముద్దలాగా అయితే చేసుకోవాలి. ఇక్కడ బియ్యం పిండి లాంటివి అయితే ఏం వాడట్లేదు. బఠానీ మిశ్రమం అనేది లూజ్ అయితే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కానీ 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి కానీ ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకొని మనం చిన్న బాల్ లాగా చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. ఒక స్టీల్ ప్లేట్ కానీ చపాతీ చేసే పీట కానీ ఉంటే దానిపైన బియ్యం పిండితోనే డస్టింగ్ చేసుకొని మనము ప్రెస్ చేసుకుంటూ తాల్చుకోవాలన్నమాట. సో మనం చెగోడీలు అయితే ఎలా తాల్చుకుంటామో అదేవిధంగా పొడుగ్గా చేసుకొని నగెట్స్ లాగా అయితే మధ్య మధ్యలో చాక్తో కట్ చేసుకోవాలి. ఇలా బియ్యం పిండి వాడడం వల్ల మనకు చపాతీ పీటకు అతుక్కోకుండా ఉంటాయి. అలాగే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కూడా ఒకదానికొకటి అతుక్కోవు. ఇలాగే అన్ని నగెట్స్ని చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మన నగెట్స్ని అనేది వేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండే మటన్ నగెట్స్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.